హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన ఎస్ఏపి ప్రాసెస్ గురించి చెప్పబోతున్నాను. మీకు ఒక మెటీరియల్ వెండర్ నుంచి వితౌట్ డాక్యుమెంట్ మెటీరియల్ వస్తే మీరు దాన్ని సిస్టంలో ఎలా ఇన్ చేయాలో చెప్పబోతున్నాను. వితౌట్ డాక్యుమెంట్ మీన్స్ మీరు రెగ్యులర్ వెండర్ అనుకోండి. మీకు రెగ్యులర్ వెండర్కు మీకు రెగ్యులర్ అతనితోటి పర్చేస్ చేస్తున్నారు. అతను మీకు కాంప్లిమెంటరీ కింద ఒక కొంచెం క్వాంటిటీ ఎక్స్ట్రా ఇచ్చాడు వితౌట్ డాక్యుమెంట్. సరే, మీరు కాంప్లిమెంటరీ కింద తీసుకోండి సరే. అప్పుడు మీరు ఏం చేస్తారు? డాక్యుమెంట్ లేని నేను తీసుకోనని మీరు చెప్పలేరు కదా, తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇప్పటి వరకు ఏవైతే జిఆర్ఎన్లు చేసామో త్రూ డాక్యుమెంట్, త్రూ పర్చేజ్ ఆర్డర్ కానీ, త్రూ డెలివరీ ఆర్డర్ కానీ, త్రూ ఇన్వాయిస్ కానీ ఏదైనా ఉంటే జిఆర్ఎన్ చేసుకోవడం తెలుసు, మనకు ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి ఉన్నాం. కానీ వితౌట్ డాక్యుమెంట్ వచ్చింది, ఏ డాక్యుమెంట్ లేదు మన దగ్గర. అప్పుడు ఎస్ఐపిలో ఎలా ఎంట్రీ చేయాలి ఇది చెప్పబోయే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకా తేవడానికి నేను ప్రయత్నిస్తాను. మొదట మనం టీ కోడ్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. టీ కోడ్ మీగో ఎంటర్ చేసిన తర్వాత మనం గూడ్స్ రిసిప్ట్ అన్నిటికీ ఉన్నట్లుగానే గూడ్స్ రిసిప్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం ఇక్కడ ఇన్బౌండ్ డెలివరీ, అవుట్బౌండ్ డెలివరీ, మెటీరియల్ నంబర్స్ ఇట్లా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా ఇప్పుడు వచ్చేసి R10 అదర్గా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర ఏం డాక్యుమెంట్ లేదు. మూమెంట్ టైప్ మీరు బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేయగానే 501 వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు మాన్యువల్గా ఇక్కడ 501 అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు హెడర్, టెక్స్ట్, మెటీరియల్ స్లిప్, జిఆర్ స్లిప్ ఏమైనా ఎంట్రీ చేయాలనుకుంటే వెహికల్ నెంబర్ కానీ, ఎల్ఆర్ నెంబర్ కానీ, ఏ ట్రాన్స్పోర్ట్లో వచ్చింది కానీ ఇలాంటి డీటెయిల్స్ ఎంట్రీ చేయాలనుకుంటే ఇక్కడ హెడర్ లెవెల్లో ఎంట్రీ చేయొచ్చు. ఈ హెడర్ లెవెల్లో ఎంట్రీ చేసేది ప్రతి దానికి హెడర్ మొత్తం డాక్యుమెంట్కు వర్తిస్తుందని మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇప్పుడు ఇలా ఎంట్రీ చేసిన తర్వాత మీకు కొన్నిసార్లు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు ఇక్కడ డీటెయిల్ డేటా అని ఉంది కదా, ఈ డీటెయిల్ డేటా మీద క్లిక్ చేయండి. ఈ డీటెయిల్ డేటా మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వడం జరిగినప్పుడు ఇక్కడ మెటీరియల్ నంబర్, ఇక్కడ మెటీరియల్ ట్యాబ్ లో 3 ట్యాబ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మెటీరియల్, క్వాంటిటీ, వేర్ అనే ట్యాబ్స్ 3 ట్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ మెటీరియల్ ట్యాబ్ లో మీ మెటీరియల్ నంబర్ ఏదైతే మెటీరియల్ వచ్చిందో మీకు రెగ్యులర్ గా వస్తుంది ఆ మెటీరియల్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే కొన్ని ట్యాబ్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం జరిగింది చూడండి. ఇప్పుడు క్వాంటిటీ మీకు ఎంత ఎక్స్ట్రా పంపించాడు, మీకు ఏదైతే రెగ్యులర్ గా స్టాక్ డాక్యుమెంట్ తో సహా పంపించాడో అది మీరు డాక్యుమెంట్ జిఆర్ఎన్ తీసుకుంటారు. సపోజ్ ఇప్పుడు ఒక 1000 క్వాంటిటీ పంపించాడు అనుకోండి. 1000 క్వాంటిటీ విత్ డాక్యుమెంట్ పంపించాడు. ఒక 50 క్వాంటిటీ వితౌట్ డాక్యుమెంట్ మనకు కాంప్లిమెంటరీ కింద పంపించాడు. కాబట్టి 1000కి మీరు యాజ్ గా జిఆర్ఎన్ తీసుకున్న తర్వాత ఈ 50 క్వాంటిటీకి 501 మూమెంట్ లో ఈ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెటీరియల్ నెంబర్ ఎంట్రీ చేశారు, క్వాంటిటీ ఒక 50 అని ఎంట్రీ చేసేసేయండి. 50 పంపిస్తే మీకు ఎంత పంపిస్తే అంత క్వాంటిటీ ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ వేర్ వస్తే మూమెంట్ టైప్ 501 గా ఉంది. ప్లాంట్, ఏ ప్లాంట్కి పంపించాడు? INHY. లొకేషన్ మీరు జిఆర్ఎన్ తీసుకునే లొకేషన్ నేను 0001 లో తీసుకుందాం అనుకున్నాను. గూడ్స్ రిసిప్ట్, అన్లోడింగ్ పాయింట్, టెక్స్ట్ ఇలాంటివి ఎంట్రీ చేయాలనుకుంటే మీ దగ్గర ఏమైనా ఉంటే ఎంట్రీ చేసుకోవచ్చు. ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇలా రావడం జరుగుతుంది. తర్వాత పార్ట్నర్ ఫంక్షన్లోకి వెళ్తే వెండర్, ఏ వెండర్ పంపించాడు ఆ వెండర్ డీటెయిల్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత బ్యాచ్ మేము ఆల్రెడీ నేను చెప్పుకున్నాను కదా, బ్యాచ్ మేనేజ్మెంట్ కూడా చూపించాను కదా ఎలా బ్యాచ్ ఎంటర్ చేయాలో. నేను ఇప్పుడు 1907-2025 అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేశాక చెక్ అనే సింబల్ మీద క్లిక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ ఎర్రర్స్ రావడం జరుగుతుంది. ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి పోస్ట్ అని క్లిక్ చేయండి. పోస్ట్ మీద క్లిక్ చేసి మీకు ఒక రిఫరెన్స్ డాక్యుమెంట్ నంబర్ వస్తుంది అనమాట. ఇది జిఆర్ఎన్ అయిందో లేదో మీ సిస్టంలో తెలుసుకోవాలంటే మళ్ళీ MB51లోకి వెళ్ళిపోండి. వెళ్ళాక మెటీరియల్ నెంబర్ ఎంటర్ చేయండి, ప్లాంట్ ఎంట్రీ చేయండి, INHY, మూమెంట్ టైప్ 501, మీ లేఅవుట్స్ ఎంట్రీ చేసుకోండి, డేట్స్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఇక్కడ 1 లొకేషన్లో నేను జిఆర్ఎన్ చేశాను కదా 50 క్వాంటిటీ ఇలా చూపించడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వితౌట్ డాక్యుమెంట్ మెటీరియల్ వస్తే మీరు జిఆర్ఎన్ చేసుకోవాల్సిన విధానం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.